హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ యాక్సెస్ కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలన్నా ఒకసారి ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? మనమైతే అనాలిసిస్ సైడ్ మూవ్ అవుదాం. ఓకే, నేను మనం ఏం చెప్పుకున్నాం, మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయినా లైట్ గ్యాప్ డౌన్ అయినా హై గ్యాప్ డౌన్ ఏదైనా జరగనివ్వండి, ఈ లో బ్రేక్ అయితే ఈ జోన్ కింద ప్రైస్ ఉంటే మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఒకవేళ బై చేయాలనుకుంటే ఈ జోన్లోనే బై చేసుకుందాం అని చెప్పుకున్నామండి. అసలు ప్రైస్ అక్కడ చూడండి, డైరెక్ట్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయిపోయింది. మనకు అసలు బై ఎంట్రీ అయితే ఎక్కడ రాలేదు. మనం ఏం చెప్పుకున్నాం, నెక్స్ట్ మ్యాక్సిమం సెల్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేద్దాం. సెల్ సైడే ప్లాన్ చేయండి, మన ప్రాబిలిటీ బెటర్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మార్కెట్ అయితే ఫాలో అయితేనే ఉందండి. దీంట్లో నెక్స్ట్ మన సపోర్ట్ అయితే మనం డ్రా చేయలేదు. దీనిలో నా పర్సనల్గా అయితే డ్రా చేసుకున్నాం, ఇక్కడ డ్రా చేయడం మర్చిపోయాం. అంటే డ్రా చేసి చూపిద్దాం అనుకొని వదిలేశాను, జరిగింది కదా. ఇప్పుడు డ్రా చేసి చూపిస్తాను మీకు. ఓకే, మన ఎంట్రీలు ఎక్కడెక్కడ వచ్చాయనేది చూద్దాం. ఓకే, మనం ఇక్కడ గమనిస్తే చూడండి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం అంటే మనం ఏదైనా సరే సెల్ ఎంట్రీలే ప్లాన్ చేస్తాం. ఆప్షన్ బయర్స్ అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి, పుట్లు బై చేసుకుంటూ ఉండాలి. ఆప్షన్ బయర్స్ అయితే పుట్లు బై చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్ అనుకోండి, కాళ్ళు సెల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మార్కెట్ ఫాలో అయిద్దని మన వ్యూ, సెల్ సైడ్ ఉన్నాం మన వ్యూ. ఆప్షన్ బయర్స్ అయితే ఇలా, ఆప్షన్ సెల్లర్స్ అయితే ఇలా. ఓకేనా? ఇప్పుడు చూడండి, మార్కెట్ ఫాలో అయింది, అప్ సైడ్ వచ్చింది, మనం ఎటు ఉన్నాం, సెల్ సైడ్ ఉన్నాం. ఇక్కడ గమనించండి, మార్కెట్ అప్ సైడ్ వచ్చి ఇక్కడ ఒక కన్సల్టేషన్ జరిగిందా, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ రెడ్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. దీనిపైన మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అండి. ఇలా కూడా మనం ఎంట్రీలు తీసుకోవచ్చు. ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్నే కదా, అప్ సైడ్ వచ్చి కన్సల్టేషన్ బ్రేక్అవుట్ జరిగింది. ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చింది. మనకి ఇక్కడ ఏం కన్ఫర్మేషన్స్ ఉన్నాయి, క్యాండిల్స్టిక్ కన్ఫర్మేషన్ ఉంది, అలానే ప్యాటర్న్ కూడా ఒకటి వచ్చింది కదా, ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఉంది. మన ట్రెండ్ కూడా మనం అయిపోయింది, మనం సెల్ సైడ్ అనుకున్నాం కదా, మన వ్యూ డౌన్ సైడ్ కదా, బేరిష్ మన వ్యూ. అలానే ట్రెండ్ కూడా మన కన్ఫర్మేషన్ కాబట్టి అలా మనం ఎంట్రీ తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా? ఇలా తీసుకోవచ్చు. లేదు ఇక్కడ గమనించండి, ఇలా ఇది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లాగా కూడా తీసుకోవచ్చు. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కింద కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇదే ఫ్లాగ్ లా తీసుకోవచ్చు, ఇదే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఇలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మార్కెట్ ఫాలో అయిందా, ఇక్కడ లో చేసింది, అప్ సైడ్ వెళ్ళింది కరెక్ట్గా. ఇక్కడ చూడండి, అదే లో దగ్గర మళ్ళీ మార్కెట్ ఆగింది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో అక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అలా కూడా సైకాలజీ అర్థం చేసుకొని కూడా తీసుకోవచ్చు క్యాండిల్స్టిక్స్ ద్వారా. ఇక్కడ గమనిస్తే చూడండి, మార్కెట్ స్లోగా ఫాలో అవుతూ ఉంది. ఇది ఒక డౌన్ ట్రెండ్ చేస్తూ వచ్చింది కదా, అప్ సైడ్ వచ్చి డౌన్ అవుతూ ఉంది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అవుతుందో అక్కడ కూడా మనం సెల్ ఎంట్రీలు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సెల్ ఎంట్రీ తీసుకుని దీనిపైన మనం స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఏ ఎంట్రీ తీసుకునేటప్పుడైనా మన రిస్క్ రివార్డ్ని చూసుకోవాలండి. ఖచ్చితంగా మన ఎంట్రీ తీసుకునే ముందు మన రిస్క్ ఎంత ఇస్తున్నాం, రివార్డ్ ఎంత ప్లే చేస్తున్నాం అన్నదే గేమ్ అంతా కూడా. ఇలా కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. మన రిస్క్ రివార్డ్ మ్యాచ్ అయింది అనుకోండి, తీసుకోవచ్చు, తప్పేం లేదు. తీసుకొని ఈ మూన్ క్యాప్చర్ చేయొచ్చు. మార్కెట్ గమనిస్తే చూడండి, మార్కెట్ ఫాల్ అయ్యి ఒక రేంజ్లో ఉండిందండి. ఒక రేంజ్లో ఉంది కదా, అక్కడ చివరిలో చూసారు మంచి వాల్యూమ్స్ అయితే బిల్డ్ అయ్యాయి. అలా అనేసి ఇక్కడ వాల్యూమ్ బిల్డ్ అయింది కదా, మార్కెట్ ఇలా అప్ సైడ్ వెళ్ళిపోయిద్దా అంటే అలా కాదండి. దానికి ఒక సైకాలజీ ఉంది, చెప్తా జాగ్రత్తగా. సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేశాక చెప్తా. ఓకే, మనం సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ మనం అనుకున్న జోన్లు బ్రేక్ అయ్యాయి కదా, మన నెక్స్ట్ సపోర్ట్ కావాలి కదా, సపోర్ట్ డ్రా చేద్దాం. మనం ఏం చేస్తాం, హవర్లీలో చూస్తాం కదా, హవర్లీలో చూద్దాం. మార్కెట్ ఫాలో అయితే వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ కూడా చూడండి సపోర్ట్ తీసుకుంది. ఎక్కువసార్లు ఇక్కడ సపోర్ట్ లా వర్క్ అయింది కదా, అందుకనేసి దీన్ని మనం సపోర్ట్ లెవెల్ లా తీసుకుంటున్నాం. అలానే 22,222 కూడా మనకి వర్క్ అయిందండి. రెసిస్టెన్స్ లా వర్క్ అయితే వచ్చింది, రెసిస్టెన్స్ లా వర్క్ అయింది, సపోర్ట్ లా వర్క్ అయింది, 2 సార్లు వర్క్ అయింది, మాక్సిమం వర్క్ అయితే వచ్చింది అది కూడా. అందుకనేసి దాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. నిన్న కూడా వర్క్ అయింది, చూపిస్తాం మీకు. ఇక్కడ డ్రా చేస్తున్నా. ఓకేనా? మనం అయితే ఇక్కడ ఇంకో డ్రా చేసుకోవడం జరిగిందండి. 21,945 దగ్గర ఒక డ్రా చేసాం. ఇందాక పాత చార్జెస్ డ్రా చేసాం కదా, సపోర్ట్ రెసిస్టెన్స్, అక్కడ కరెక్ట్ ఇక్కడ కూడా వర్క్ అయింది చూడండి. కావాలంటే చూసారా, నిన్న కూడా వర్క్ అయింది మార్కెట్లో. ఇలా సపోర్ట్ రెసిస్టెన్స్ని మనం కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, మనకి కొంచెం బెటర్ ఎక్యురసీ పెరిగిద్ది బాగా సపోర్ట్ రెసిస్టెన్స్ ద్వారా. ఓకే, మనం మండే అనాలిసిస్కి పోదాం అండి. మనం ఏం చేస్తాం, రేపు అనాలిసిస్ చేసేటప్పుడు డైలీ చూస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ గమనించండి ఏం జరిగిందో. ఆల్రెడీ మార్కెట్ ఏముంది, డౌన్ ట్రెండ్ ఉందండి. నేను ఆల్రెడీ చెప్పాను, మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడైనా, అప్ ట్రెండ్ ఉన్నప్పుడైనా, డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడైనా మార్కెట్ పెరిగేటప్పుడు పెరుగుతూ ఉండి ఆగి మళ్ళీ పెరిగిద్ది, లేదా పెరుగుతూ ఉండి కొంచెం లో అయ్యి మళ్ళీ పెరిగిద్ది. పడేటప్పుడు కూడా అలానే అండి, మార్కెట్ ఫాలో అవుతూ ఉంటుంది, ఆగి ఫాలో అయ్యిద్ది, లేదా మార్కెట్ పడుతూ ఉండి కొంచెం అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఫాలో అయ్యిద్ది. ఇది మొత్తం కూడా మార్కెట్ సీక్రెట్ అని ఒక వీడియో చేసాం, ఆ వీడియోలో చెక్ చేయండి. ఈ సైకాలజీ మొత్తం కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఇదిగోండి, ఇక్కడ గమనించండి, క్లోజింగ్లు అన్ని కూడా లోలో క్లోజ్ అవుతూ వస్తున్నాయా, ఇక్కడంతా ఒక రేంజ్ చేసింది. క్లోజింగ్లో ఇక్కడ కింద క్లోజ్ అయింది, మార్కెట్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. కాబట్టి పొజిషనల్గా ఎలా ట్రేడ్ తీసుకోవాలి, స్వింగ్ ట్రేడర్స్ ఎలా ట్రేడ్ చేయాలనేసి అడుగుతున్నారు ఈ సైకాలజీతో. ఇలానే అండి, వాళ్ళు చిన్న టైం ఫ్రేమ్లోకి వెళ్ళకూడదు, పెద్ద టైం ఫ్రేమ్లోనే చేసేయాలి. ఫాలో అయితే వచ్చింది, ఒక రేంజ్ చేసింది, బ్రేక్అవుట్ అయింది, క్లోజింగ్ కింద అయింది. కాబట్టి ఇక్కడ మీరు సెల్ ఎంట్రీలు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
మీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, సింగ్ హైలో పెట్టుకోవాలి లేదా క్యాండిల్ పైన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా డైలీ క్యాండిల్ స్టాప్ లాస్ మీరు ఇవ్వగలగాలి. పొజిషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా స్టాప్ లాస్ ఇస్తేనే ఈ మూవ్ని మీరు క్యాప్చర్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి, ఇంట్రాడేలో మన సైకాలజీ ఎలా ఉండాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మార్కెట్ ఫాల్ అయిందా, ఇక్కడ చూడండి మార్కెట్ ఆగి మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఫాల్ అయింది. ఒక ట్రెండ్ ఉన్నప్పుడు మార్కెట్ ఫాలో అవుతూనే ఉంటుంది. ఎంతవరకు ఫాలో అవ్వచ్చు, ఎంతవరకైనా ఫాలో అవ్వచ్చు, ఎక్కడ ఆగొచ్చు అనేది మనం తెలుసుకుంటాం. ఎలా ప్రైస్ యాక్షన్తో తెలుసుకోవచ్చు, ప్రైస్ యాక్షన్ సపోర్ట్ తీసుకోవచ్చు, వాల్యూమ్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ గమనించండి వాళ్ళు ఏం జరిగింది. డైలీలో మార్కెట్ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది, పెద్ద వాల్యూమ్ కూడా వచ్చింది. అంత మాత్రాన్ని ఇక్కడ దీన్ని మనం ఎలా చూడొచ్చు, బయర్స్ ఎంటర్ అయ్యారు అనుకోవచ్చా, బయర్స్ ఎంటర్ అయ్యారు అనుకోవచ్చు, అలానే సెల్లర్స్ కూడా ఉన్నారు అనుకోవచ్చు అండి. ఎందుకంటే ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ ఏంటంటే సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కదా, వాళ్ళు ప్యానిక్ లో ఉన్నారు. మార్కెట్ ఫాలో అవుతుంది భయంలో ఉన్నారు కాబట్టి మార్కెట్ ఫాలో అవుతూనే ఉంది. ఇంతమంది బయింగ్ ప్రెషర్ వచ్చినా లోలో దొరుకుతుందని బయ్యర్స్ బై చేస్తూనే ఉన్నారు, అయినా సరే మార్కెట్ అయితే ఫాలో అవుతూనే ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, వాళ్ళ ఇంటెన్షన్ ఏంది చెప్పానండి ఆల్రెడీ, నేను చెప్పాను ప్రతి క్యాండిల్లో బయర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. కాకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, ప్రైస్ లో వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, బై చేసే వాళ్ళు ఎందుకు బై చేస్తారు, సెల్ చేసే వాళ్ళు ఎందుకు సెల్ చేస్తున్నారు అనే ఇంటెన్షన్ మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మూవ్ ఏంటిది అనేది మనకు తెలిసిపోయింది. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ పడ్డది, బయర్స్ ఉన్నట్ట మరి వాల్యూమ్ వచ్చింది, బయర్స్ ఉన్నట్ట సెల్లర్స్ ఉన్నట్ట, ఇక్కడ మనం సెల్లర్స్ ఉన్నట్టే తీసుకోవాలండి. సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు అనుకోవచ్చు, ఎందుకంటే క్యాండిల్ కూడా రెడ్ క్లోజ్ అయింది కాబట్టి. అందుకని మనం సెల్ సైడే ప్లాన్ చేసుకుంటాం. మండే రోజు మనం సెల్ సైడే ప్లాన్ చేస్తాం, ఎందుకంటే సెల్లర్సే ఉన్నారు కాబట్టి. హై గ్యాప్ అప్ జరిగినా సరే, లైట్ గ్యాప్ అప్ అయినా హై గ్యాప్ ఏదైనా జరిగింది మనం సెల్ సైడే ప్లాన్ చేస్తాం. కాకపోతే బయర్స్ కూడా ఉన్నారని మనకి అర్థమైంది కాబట్టి, హెవీ వాల్యూమ్ బిల్డ్ అయింది కాబట్టి మన జోన్స్ ఉన్నాయి కదా, జోన్స్ దగ్గర మాత్రం బై సైడ్ దొరికే అవకాశం ఉంటుందండి. బయర్స్ ఎక్కువ ఉన్నారు కదా, ఈ సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు సెల్లర్స్ ఆగే అవకాశం ఉంటుంది. వాళ్ళు సెల్లర్స్కి ఏం కావాలి, హైలో సెల్ చేసుకోవాలి, వాళ్ళు హైలో సెల్ చేయాలని ట్రై చేస్తారు కాబట్టి మనం లో దగ్గరకు వచ్చినప్పుడు సెల్లర్స్ ఆగిపోతారు కదా, బయర్స్ ఇంట్రెస్ట్ వచ్చేస్తారు. అందుకని మార్కెట్ అప్ సైడ్ వచ్చి మళ్ళీ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జరిగే సైకాలజీని బట్టి అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళిద్దా లేదా లో బ్రేక్ డౌన్ సైడ్ వస్తుందా అనేది ఇలా ఇక్కడ చేసాను చూసారా, మొన్న చేశాను కదా అనాలిసిస్. అలా అర్థం చేసుకొని నెక్స్ట్ వచ్చే క్యాండిల్స్ని బట్టి మార్కెట్ పెరగొచ్చా తగ్గొచ్చా అనేది ఎస్టిమేట్ చేయొచ్చు. మనం 5 minutesలోకి వెళ్దాం, ఇంకా డీటెయిల్గా చెప్తా అక్కడ. ఓకే, మనం ఇక్కడ గమనించండి ఏం జరిగిందో. మార్కెట్లో లైట్ గ్యాప్ డౌన్ అయింది, మార్కెట్ ఫాల్ అయింది. మన జోన్ దగ్గర కొద్దిగా స్లో అయిందా, మళ్ళీ ఫాల్ అయింది, ఇక్కడ స్లో అయింది, మళ్ళీ ఫాల్ అయిద్దా, ఫాలో అవ్వచ్చు ఫాలో అవ్వకపోవచ్చు. ఫాల్ అయితే కనుక మనం ఈ జోన్లో బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసారా మంచి బయింగ్ ప్రెషర్ కూడా కనిపిస్తుంది కదా. ఓకే, సెల్లర్స్ ఉన్నారు, ఫాల్ అయినాక వాళ్ళు ఇలా సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు ఆగుతారండి, వెయిట్ చేస్తూ ఉంటారు. సపోర్ట్ దగ్గర, మెయిన్ సపోర్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకని మనం ఈ సపోర్ట్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి ఈ జోన్ దగ్గర మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. బయర్స్ ఉన్నారని కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. మనకు క్లియర్ కనిపించింది కదా డైలీ టైం ఫ్రేమ్లో ఏం జరిగింది, ఒక డౌన్ ట్రెండ్ ఉంది. ఇక్కడ కూడా చూసారా ఫాల్ అయింది, ఒక కన్సల్టేషన్ ఫాల్ అయింది, కన్సల్టేషన్ ఉంది. కాబట్టి మనం ఏం చేద్దాం, మనం కూడా మ్యాక్సిమం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. సెల్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేసాం అనుకోండి, మన ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇక్కడ బయర్స్ కూడా ఉన్నారు కాబట్టి లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేద్దాం. అది మనకి ఇంకా క్లియర్గా రేపు వచ్చే మండే రోజు వచ్చే క్యాండిల్ని బట్టి మనకి డిసైడ్ అయిద్దండి. మనకి అప్ సైడ్ వెళ్ళొచ్చా డౌన్ సైడ్ రావచ్చా అనేది అక్కడ అర్థమైపోయింది. ఆ రోజు అర్థమైంది, మండే రోజు అర్థమైంది మనకి. ఓకే, మార్కెట్ గమనిస్తే వాడు ఫాలో అయ్యి ఒక రేంజ్ చేసి మళ్ళీ ఫాలో అయ్యి ఒక రేంజ్ చేసింది కదా, ఈ రేంజ్ దగ్గర ప్రైస్ చూసారు ఆగింది. దాంతోపాటు వాల్యూమ్స్ కూడా బిల్డ్ అయ్యాయండి, మంచిగా వాల్యూమ్స్ బిల్డ్ అయ్యాయి. కాబట్టి మనం ఇక్కడ కొంచెం అలర్ట్ అవుదాం, ఈ జోన్ దగ్గర మాత్రం కొంచెం అలర్ట్గా ఉందాం. ఓకేనా, ఓకే. మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అయితే మార్కెట్ అప్ సైడ్ రానివ్వండి, అప్ సైడ్ రానిచ్చి మనం అనుకున్న జోన్స్ ఉన్నాయి కదా ఇక్కడ హైలో సెల్ చేసుకోవచ్చు అండి మనం. ఎందుకంటే హెవీగా ఫాల్ కనిపిస్తుంది కదా మనకి, హైలోకి రానివ్వండి, ఈ జోన్ దగ్గర సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జోన్ బ్రేక్ అప్ సైడ్ వచ్చినా సరే సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం. ఈ జోన్ ఉన్నాయి కదా సెల్ సైడే ప్లాన్ చేద్దాం. మనకి అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా అగ్రెసివ్గా ఉన్నారు కదా, సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కదా, అందుకని ఈ జోన్లో మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. లేదు లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. హై గ్యాప్ అప్ అయినా సరే, హై గ్యాప్ అప్ జరిగినా సరే మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. హై గ్యాప్ అప్ జరిగితే మనం హైలో సెల్ చేద్దాం. ఫాల్ అవుతూ ఉంది అనుకోండి, ఈ జోన్లోకి వచ్చాక బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. మన క్లోజింగ్ జోన్ ఉంది కదా ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ కూడా బై సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఈ జోన్స్ ఇంపార్టెంట్ అండి మనకి. న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయింది అనుకోండి, ఈ లో ఉంది కదా ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు లైట్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ అయినా సరే మనం సెల్ సైడ్ మ్యాక్సిమం సెల్ సైడ్ ఉండడానికి ట్రై చేద్దాం. హైలోకి రానివ్వండి సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. హై గ్యాప్ డౌన్ జరిగినా సరే మనం హైలోకి వచ్చాక సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఈ జోన్ దగ్గర మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, మ్యాక్సిమం మనం సెల్లింగే ప్లాన్ చేద్దాం. ఎందుకంటే మొత్తం కూడా సెల్లింగే కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం ఇది ఒక్క జోన్ ఇంపార్టెంట్ చూడండి చాలు.
క్లోజింగ్ ఏరియా ఉంది కదా, ఈ క్లోజింగ్ ఏరియా ఒక్కటి ఇంపార్టెంట్ చూడండి సరిపోయింది. మిగతా కూడా సెల్లింగే కనిపిస్తుంది మనకి. అగ్రెసివ్నెస్ ఉంది కదా, సెల్లింగ్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి మనం పైకి వస్తున్నప్పుడల్లా సెల్ చేయాలని ట్రై చేస్తారు. అందుకని మనం కూడా సెల్ చేయడం ప్లాన్ చేద్దాం. హై గ్యాప్ అప్ అయ్యి లైట్ గ్యాప్ అప్ అయ్యి లోకి వచ్చి ఇక్కడ ప్రైస్ ఆగింది అనుకోండి, అప్పుడు మాత్రం మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, డబుల్ కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రం మనం బై సైడ్ ప్లాన్ చేయండి సరిపోయింది. మిగతా అంతా కూడా సెల్ సైడ్ ప్లాన్ చేయండి. ఓకే, ఓవరాల్ గా అయితే ఏం కనిపిస్తుంది మనకి, సెల్ సైడే కనిపిస్తుంది. ఇది ఒక్క చోట ఇంపార్టెంట్ చూసి హైలోకి వస్తే సెల్ చేద్దాం, ఇక్కడ బై సైడ్ దొరికితే బై చేద్దాం, ఈ లో దగ్గర బై చేసుకుందాం. మిగతా అంతా కూడా సెల్ సైడే ప్లాన్ చేసుకోండి. హైలోకి వచ్చినప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేయండి, లో బ్రేక్ హై వచ్చినా సరే సెల్ సైడే ప్లాన్ చేసుకోండి. మాక్సిమం సెల్ సైడ్ ఉంటాయి ట్రై చేయండి, మన ప్రాబిలిటీ బెటర్గా ఉంటుంది. ఓకే, వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.